హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయకుండా డబుల్ కా మీఠాని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ సగం బ్రెడ్ ప్యాకెట్ ఉంది, దాంతో చేస్తున్నాను. ఇక్కడ మీకు ఫుల్ బ్రెడ్ ప్యాకెట్తో కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక సగం బ్రెడ్ ప్యాకెట్ ఉంది, అందులో నేను ఈ విధంగా తీసుకున్నాను. బ్రెడ్ పీసులని ఈ చివరిలో ఉన్న దాన్ని సైడ్కి పెట్టేసి, ఆ తర్వాత మనం ఈ చివరికి మనకి ఉంది కదా బ్రౌన్ కలర్ ఎజ్జులుకున్న దాన్ని ఈ విధంగా నేను చాక్తో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్కి నాలుగు వైపులా మనకి ఇలా ఉంటుంది కదా, మనకి ఈ నాలుగు వైపులా ఉన్న ఎడ్జ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న దాన్నే మనం డబల్ కా మీఠా కోసం యూజ్ చేస్తాము. ఇది చాలామందికి తెలిసిందే, కాకపోతే ఇక్కడ నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మనం నార్మల్గా తక్కువ ఆయిల్తో ఒక 2-3 స్పూన్లలో అయిపోయే విధంగా చాలా సింపుల్గా చూపిస్తాను. ఈ విధంగానైతే నేను చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని కొంచెం సేపు ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా గట్టిగా అయిపోతాయి. అలా అయినా చేసుకోవచ్చు, లేదా మీరు ఫస్టే ముందు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దీనికి ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, లేదా అలాగే ఎండలో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ నేను ఎండలో ఏం పెట్టట్లేదు, ఇలా నేను అప్పటికప్పుడు చేస్తున్నాను. ఎండలో ఏమీ పెట్టలేదు, ఫ్యాన్ గాలికి ఏమీ పెట్టలేదు. ఎందుకంటే అలా పెడితే మనకి బ్రెడ్ అనేది ఫాస్ట్గా గట్టిపడిపోయి మనకి డీప్ ఫ్రై కానీ లేకపోతే వేయించేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో దానికోసం అలా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే నేను బ్రెడ్ని మొదలకించి ఇలా నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చాకుతోనే మీకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్రెడ్ మనకి మెత్తగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఇరిగిపోతుంది. అలా ఇరిగిపోకుండా మెల్లిగా ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న సైజులో మనం బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను తీసుకున్న సగం ప్యాకెట్ బ్రెడ్కి ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. వీటిని ఇక చిన్న చిన్న సైజు అలాగే కొన్ని పెద్ద సైజులో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా నేను పాకంని సిద్ధం చేసుకుంటున్నాను. మనం సగం బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దానికి సరిపడా ఇక్కడ షుగర్ సిరప్ని తీసుకుంటున్నాను. ఈ కప్తో 1 కప్ వరకు వేసుకుంటున్నాను. ఇది 1/2 kg ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ కప్తో 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి, లేదా మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం మనకి బయట చేసినట్టుగా ఉండాలి అనుకుంటే మనకి 3/4 కప్పు వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీరు పాకంని ప్రిపేర్ చేసేటప్పుడు మంటని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని ఈ చక్కెర అంతా కూడా మనకి కరిగేంత వరకు, వాటర్లో కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనకి ఒక పొంగులాగా రావాలి. ఆ తర్వాత మనం పాకంని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, సేమ్ అలా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా చేతితో టచ్ చేసినప్పుడు కొంచెం జిగురుగా అలా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినా కూడా ఇది క్రిస్టల్స్లా మారిపోతుంది. కాబట్టి చూడండి, మనకి ఇలా చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా రాగానే ఇందులో కొద్దిగా ఎలాచి పొడిని దంచి వేసుకుంటున్నాను. ఎలాచి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం క్రిస్టల్స్లా మారకుండా ఉండడం కోసం సగం నిమ్మకాయ ముక్కని ఒక 2 స్పూన్ల వరకు పిండుకుంటున్నాను. ఇది పిండితే మనకి ఈ షుగర్ సిరప్ అంతా మనకి గట్టి పడిపోకుండా మనకి పాకంలానే ఉంటుంది. సో దానికోసమే నేను 1 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇది క్రిస్టల్స్లా అయిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ముందే నేను ఆఫ్ చేసేసి ఇలా నిమ్మకాయని పిండుకుంటున్నాను. మీరు ముందే అయినా పిండుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. దీనిని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇదే స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేకపోతే మనకి చపాతీ పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నంని ఈ విధంగా పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీకు పుచ్చికాయ గింజలు ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్, అవి ఉంటాయి కూడా, వాటిని కూడా వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ రెండింటిని ఇలా దూరగా వేయించుకుంటున్నాను. మీకు ఇంకా ఈ స్వీట్లో కనుక మీకు కొంచెం కోవా కానీ కలాకండ్ కానీ వేసుకోవాలి అనుకుంటే వాటిని కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో మనకి పైన చల్లుకోవడం కోసం మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అది వేసినా కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి రెడీ అయిపోయింది, వీటిని తీసి నేను ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను వేయించుకున్నాక. ఇదే పెన్నం పైన నేను బ్రెడ్ని కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు బ్రెడ్ని వేయించేటప్పుడు పల్లీల నూనె వాడకండి. పల్లీల నూనె వాడితే మనకి పల్లీల టేస్ట్ అనేది మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా మనకి
ఏదైనా వాడుకోవచ్చు, పల్లీల నూనె కాకుండా. నెయ్యి ఉంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ పెన్నం పైన నేను కొద్దిగా ముందే నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా నేను బ్రెడ్ పీసెస్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా అయితే నేను తక్కువ నూనెలో అయిపోయేటట్టుగా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ నూనె కూడా పట్టదు, ఒక 2-3 స్పూన్లలో అయిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత పైనకించి ఇలా లైట్గా 1 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను బ్రెడ్ పైన చుట్టూ కూడా. ఇలా వేసేసిన తర్వాత మనం మంటని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి బ్రెడ్ అనేది మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత మనం దీనిని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఇవి మనకి కలర్ వచ్చేస్తుంది బ్రెడ్ అనేది. ఇలా నేను ఒక సైడ్ వేగిన దాన్ని ఇంకో సైడ్ అన్ని బ్రెడ్స్ని తిప్పేసుకొని వీటిని 2 సైడ్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు డీప్ ఫ్రై కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కడాయిలో వేసుకొని డీప్ ఫ్రై ఈ పీసెస్ని ఆయిల్లో మనకి వేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే అలా డీప్ ఫ్రై చేయకుండా మనకి ఎక్కువ నూనె పడుతుంది అని చెప్పేసి కొంతమంది ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు కదా. సో దాని గురించి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇలా మనకి 2 సైడ్స్ కూడా చక్కగా మనకి బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇలా వేగిందన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు నూనె కానీ నెయ్యి కానీ ఇష్టం లేని వాళ్ళు, డైట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వెన్న ఉంటుంది కదా, వెన్నని తీసుకొని మీగడ అలాంటిది ఏమైనా ఉంటే మనం పెన్నం పైన వేసుకొని మీగడలోనే దీనిని వేయించుకుంటే మనకి హెల్తీ అండ్ టేస్టీగా అయిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే మీగడ లేదు కాబట్టి ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని వేయించి ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా పాలని వేసుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ పాలలో ఇలా ముంచేసి వెంటనే తీసి మనం పాకంలోకి వేసుకోవాలి. మనకి పాకం ఒకవేళ కొంచెం చల్లగా అయింది అనుకుంటే కొంచెం స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకొని దానిని ఈ విధంగా మనం బ్రెడ్ పీసెస్ని పాలలో ముంచి ఆ తర్వాత మనం పాకంలోకి వేసుకోవడమే. ఎందుకంటే మనం పాలలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, ముంచేసి తీసేయడమే పీసెస్ని. ఎందుకంటే మనకి పాకంలో తొందరగా ఈ సిరప్ అంతా కూడా మనకి ఈ పీసెస్కి పట్టడం కోసం ఇలా మనం పాలలో ముంచుకొని ఈ పాకంలో వేసుకోవాలి. ఇక్కడ మనం పాకం కొంచెం వెడల్పుగా ఉండే కడాయిలకి తీసుకుంటే మనకి పీసెస్ అన్నీ కూడా మనకి పాకం అంతా కూడా చక్కగా పడుతుంది. ఇలా కొన్ని పీసెస్కి పట్టని వాటికి మెల్లిగా ఇలా మనం గరిటెతో కూడా పాకంని తీసి పైనకించి ఈ విధంగా కనుక వేసుకుంటే మనకి ఈ డబల్ కా మీఠా అనేది టేస్టీగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. చూస్తారు కదా, మనకి ఎక్కువ పీసులు అనేవి విరిగిపోకుండా రావాలి అనుకుంటే కొంచెం కడాయి అనేది వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఆ తర్వాత మనం ఇక్కడ పైనకించి లాస్ట్లో జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ని. ఇక్కడే మీరు కలాకండ్ని కూడా వేసుకోవచ్చు లేదా కోవాని కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక చిన్న గిన్నెలో నేను వేయించిన బ్రెడ్ని ఇలా పాకంలోంచి తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పాకం అంతా కూడా చక్కగా పట్టిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే తక్కువ ఆయిల్తో మనకి హెల్తీగా అయిపోతుంది. డబల్ కా మీఠా అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఈ డబల్ కా మీఠాని నోట్లో వేయగానే అలా వెన్నెలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని చూసాక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.